ஆந்திராவில் நடந்த ஒரு கூட்டத்திலே ஜோதி என்ற ஒரு சகோதரியை அழைத்து, உனக்கு ஒரு மகன் ஒரு மகள் என்று கரெக்டாக தேவன் அவ்வளோ பெரிய கூட்டத்திலே அவளை அழைத்து அந்த தீர்க்க தரிசன வார்த்தை எல்லாருக்கும் பெரிய ஆச்சரியத்தை உண்டு பண்ணது. இது தெலுங்கில் இருக்கிறது, நீங்களும் அதை கேட்டு మగిళంగల్ ఏదో అంత సాక్షి ఉங்களுக்காக கொடுக்கிறோம். సెకండ్ నేను చెప్పాను, సిస్టర్ జ్యోతి ఒక సన్ ఒక డాక్టర్ మీకు అని చెప్పాను. ప్రభు శక్తి మిమ్మను తాకుచున్నది. హల్లెలూయా. మనమందరము గట్టిగా సప్పట్లు కొట్టి ప్రభును స్తుతిస్తాం. జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. రండి రండి రండి. కొయర్లో కూడా ఉన్నారు. మీ పేరు జ్యోతి. ఒక సన్, ఒక కుమార్తె. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు. నేను నా గదిలో ఉన్నప్పుడు దేవుడు విషన్ ఇచ్చి, నాకు తెలుసా కొత్త కూడా ఎప్పుడైనా వచ్చానా? ఎప్పుడు రాలేదు. ఎవరు తెలియరు, కంప్లీట్ జీరో. నాకు ఎవరు తెలియదు. నా గదిలో నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. జ్యోతి ఒక సన్ ఒక డాక్టర్. బగాటముగా దేవుడు ఈరోజు మిమ్మల్ని పిలిచాడు. ఎంత సత్యమైన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఆశ్చర్యంగా ఉన్నదా మీకు? పేరును చెప్పి వన్ సన్ వన్ డాక్టర్ కరెక్ట్గా వచ్చారండి. ఆశ్చర్యంగా ఉన్నదా లేదా? ప్రభు ఇక్కడ ఉన్నారా లేదా? నాకు తెలియదు, ఎవరు తెలియదు నాకు. ఇక్కడ విషన్ దర్శనం ఎప్పుడు కూడా అది చేంజ్ కాదండి. కాబట్టి ఈ ఫ్యామిలీ, దేవుడు ఈ ఫ్యామిలీని దీవించాలి. మనమందరము ఈ ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేయబోచున్నాం. ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీ నమ్మిక ఎప్పుడు కూడా వ్యర్థముగా పోదు. మీరు దేని కొరకు ఎదురు చూస్తున్నారో, దేని కొరకు విశ్వాసంతో ఉన్నారో, దేని కొరకు కనిపెడుతున్నారో నాకు తెలియదు. ప్రభు అంటున్నాడు, నీ ఆశ భంగము కానేరదు. బైబిల్ గ్రంథంలో ఉన్నది, నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఎప్పుడు కూడా మీ నమ్మకము వ్యర్థముగా పోదు. దేని కొరకు కనిపెట్టుచున్నారో నాకు తెలియదు. ఇది స్పెషలే, ఇది కూడా స్పెషలే. రెండు గిఫ్ట్. మీ ఇంట్లో ఏం చేస్తున్నారు? మీ భర్త ఏం చేస్తున్నారు? బిజినెస్. ఈ దినము మీటింగ్ వచ్చినప్పుడు ఎటువంటి ఒక తలంపుతో వచ్చారు? దేవుడు మాట్లాడతాడని వచ్చి, దేవుడు నాతో మాట్లాడాలని వచ్చారంట. దేవుడు నాతో మాట్లాడాలని వచ్చారంట. మన దేవుడు మాట్లాడే దేవుడు. మీరు ఎంత ఆశతో వస్తారో దేవుడు కూడా తన దాసుల ద్వారా ఆయన మాట్లాడుతాడు. అక్షరాలుగా దేవుడు ఎలా పిలిచాడో ఒకసారి ఆలోచించండి. జ్యోతి, వన్ సన్ వన్ డాక్టర్. కరెక్ట్గా వచ్చారా లేదా? ఏం చెప్పారు ప్రభు, ఏం చెప్పమన్నాడు కూడా చెప్పాను. కాబట్టి సంతోషంగా వెళ్ళాలి. దేని కొరకు మీరు కనిపెట్టుచున్నారో నాకు తెలియదు, కానీ
తప్పకుండా మీ నమ్మిక వ్యర్థముగా పోదు అని దేవుడు అంటున్నాడు. సంతోషంగా ఉన్నదా? ప్రభుకు అనుకూలంగా జీవిస్తారా? ఈ రోజును ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రకాశం స్టేడియంలో దేవుడు కొన్ని వేల ప్రజల మధ్య నన్ను పిలిచాడు. ఎప్పుడు జీవితంలో మర్చిపోవద్దు. హల్లెలూయా, స్తోత్రం. నేను ప్రార్థన చేయబోచున్నాను. పవర్ దిగిరాబోచున్నది. పవర్ షందని హతూరి లో పడుకోబెట్టు లో టచ్ పడుకోబెట్టు. లార్డ్ జీసస్ టచ్ ద పవర్. గట్టిగా సప్పట్లు కొడదాం. దేవుని శక్తి వారిని తాకుచున్నది.